హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింపుల్ పలావ్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. వెరీ ఈజీ అండ్ టేస్టీ అండి. ముందుగా మనం ఒక 3 గ్లాసులు బియ్యం కడిగి ఇలా శుభ్రంగా నానబెట్టుకోవాలండి. బాస్మతి బియ్యం కానీ లేదా నార్మల్ రైస్ అయినా పర్లేదు. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో బిర్యానీ ఆకు, జీలకర్ర, గసగసాలండి అన్నీ ఒక టీ స్పూన్ తీసుకోవాలి. జీడిపప్పులు వచ్చేసి ఒక 5 తీసుకోవాలండి. అలాగే 2 దాల్చిన చెక్క ముక్కలండి చిన్నవి. అలాగే అనాస పువ్వు అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి లవంగాలు, మిరియాలు అండి. లవంగాలు కూడా ఒక 5 లవంగాలు తీసుకుంటే సరిపోయింది. ఇవి మనం బియ్యం తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి, లేకపోతే ఇందులో ఉన్న ఘాటు ఎన్హాన్స్ అవుతుంది మనం మిక్సీ చేసినప్పుడు. సో మనం చూసి తీసుకోవాలి. ఇది మెత్తగా పొడి చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు వేసుకోవాలి కొంచెం, అవి కూడా ఒక టీ స్పూన్ అండి చాలు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇది పొడి కొట్టి పెట్టుకోవాలండి. ఇలా పొడి చేసుకొని నెక్స్ట్ ఒక చిన్న పండు టమాటా వేసుకొని మిక్సీ చేయాలండి, ఇలా పేస్ట్ లాగా. ఈ పేస్టే అండి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పలావ్లో. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకండి తీసుకోవాలి. అంతేనండి, పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు వీటికి. ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి నేను. పలావ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టింది. ఆయిల్ బాగా కాగాక మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసేసుకోవడమే అండి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. నేను మసాలా దినుసులు వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేసాను. సేమ్ అండి ఇందాక మనం ఏమేమి చూసామో అవే. ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక అనాస పువ్వు, ఒక బిర్యానీ ఆకండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అండి. బాగా వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేయగాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకొని వేయించుకోవాలి బాగా. నూనెలో బాగా వేగి పచ్చివాసన పోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసి వేసానండి మిక్సీ జార్లో. వాటర్ ఎగిరిపోయి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి మసాలాలని. చూస్తున్నారు కదా, ఇలా నూనె పైకి తేలిపోయిందండి. ఇప్పుడు ఎసరుగా మనం బాస్మతి రైస్ అయితే 1కి 1.5 గ్లాస్ వాటర్ అండి. మీరు మామూలు రైస్ తీసుకున్నట్లయితే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అండి. ఒకవేళ పాత బియ్యం అయితే ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవాలండి. 1కి 3 తీసుకోవాలి, లేకపోతే బియ్యంగా ఉన్నట్టుండిద్ది రైస్. అది మనం చూసి తీసుకోవాలి. నార్మల్ రైస్కి 1కి 2 అండి, 1:2 రేషియోలో. ఇలా అండి అదేమంటారు రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు వాటర్ ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం ఇలా బియ్యం వేసేసుకోవడమే అండి. వాటర్ బాగా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత బియ్యం వేయాలండి, లేకపోతే మెత్తగా అయిపోతుంది పలావు. ఇలా బియ్యం వేసేసి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. వాటర్ అంతా బియ్యం లాగేసుకునిద్ది కదండి, అప్పటి వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా వాటర్ అంతా లాగేసుకోవాలండి. ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇందాక వాటర్ తెరులుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసానండి, చెప్పడం మర్చిపోయాను నేను. పుదీనా, కొత్తిమీర వాటర్లో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. నూనెలో మగ్గించేస్తే నాకు ఎందుకో ఫ్లేవర్ పోయినట్టు ఉంటుంది. మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా బరువు పెట్టేసుకోవాలండి రైస్ మీద. ఇలా మనం చాకుతో గుచ్చుకొని చూసుకున్నట్లయితే తడి ఉంటేనేమో అవనట్టండి, నీరు మొత్తం ఎగిరిపోయేదాకా ఉంచుకోవాలి. కనిపిస్తుంది కదండి, నేను మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచాను. పలావ్ రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి తర్వాత తీసుకోవాలండి, లేకపోతే మెత్తగా అయిపోతుంది. రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.